ఫ్రెండ్స్ ఇగో బుడకాకరకాయలు కనిపిస్తున్నాయా? మా చేనులోనే ఉన్నది. ఇట్లా అను ఇదే ఇది కొంచెం అడిటాను కాలుతోని. గడ్డి ఫుల్ అయింది చేనులో. దేవుడా ఇది ఎట్లా అవుతుందేమో. దున్నాలి ఫస్ట్. ఇలా దున్నిపిస్తా అన్నావు, ఏమైంది? రేపు దున్నిపిస్తా. కనిపిస్తున్నాయా బోడకాకరకాయలు? కనిపిస్తున్నాయి. ఒకసారి తీగ మర్రయి కింద ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎంత ఉంటాయి? 100 రూపాయలకు పావు కిలోనో ఎంతో ఉంటాయి కదా. 100 పావు కిలోకి 100 బోడకాకరకాయలు. మార్కెట్ రేట్ అయితే అంత ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ మా చేనులో ఉన్నాయి కదా, మరి చూద్దామని వచ్చినాం మేము. అయితే చేను చూసిపోదామని వచ్చినాము. దున్నిపిస్తానన్నాడు ఇలా పొద్దున. దున్నిండేమో, మరి దున్నితే రేపు మందిని తీసుకొచ్చి తవ్విపిద్దాం, తవ్వి మంది వేద్దామని వచ్చినాం. కానీ ఇది తవ్వుడు కాదు కదా, ఇంకా దున్నుడే కాలేదు. మంచిగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూసిర్రా బుడకాకరకాయ చెట్టు తీగ మంచిగా అయింది. తెంపకపోయారు అసలు. తెంపకపోవట్లనే పిందెలు. మొన్న మనం చూసినప్పుడు పిందెలు లేకుండేనా? ఆ పిందెలు ఇప్పుడు లేవు. కనీసము పండ్ల, ఒకవేళ అవి పండు పండినా కానీ కూడా ఆ పండ్ల అయిన ఉండాలి కదా. ఇటు సైడ్ ఈ పిందెలు లేవు కదా. గా చెట్టుకు, అక్కడ చెట్టుకున్నాయా ఫ్రెండ్స్? ఇక్కడ చూసిరా రోడ్డు పక్కన కూడా ఒక చెట్టు కనిపించింది. ఇక్కడ ఆగి తెంపుతున్నాం. ఇక్కడ చెట్టుకి కూడా ఇన్ని వచ్చినాయి, ఇన్ని దొరికినాయి. అదే చూసిరా, ఇన్ని ఉన్నాయి. ఒక 5-6 దొరికినాయి. మంచిగా మస్తు ఉన్నాయి దీనికి. కానీ ఇంకా పిందెలు అయితే బాగున్నాయి. కానీ వాళ్ళు ఇది రోడ్డు పక్కనే ఉన్నది కాబట్టి రోడ్డు పైన పోయేటోళ్ళు కూడా తీసుకుపోతారు, తెంపుకుపోతారు చూసి. మళ్ళీ ఈ మేకలు గొర్రెలు కాస్టోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే అవి ఉంచరు. ఎప్పుడు ఒక్క కాయ దొరికినా కానీ కూడా తీసుకుపోతారు. వట్టిగా టమాటా కూరలు అన్నీ వేసుకుంటారు. ఇక్కడ ఒకటి ఉన్నది చిన్న కాయ. పూతనైతే విపరీతమైన పూతున్నది. ఒక్కసారి కాస్తే కనుక ఇవి ఖచ్చితంగా కిలో అట్లా వెళ్తాయి. ఇగో పూత ఎక్కడ చూసినా పిందెలు. ఇగో ఎంత మంచిగా ఉంది పూత. ఏది పెద్ద కాయనా? చూసినావా? కాయ తెంపు. ఫుల్ ఉన్నాయి. గింత చిన్న చెట్టుకు గన్ని పిందెలు ఉన్నాయి. అయితే మన పొలంలో ఉన్న చూసినావా, అది కొత్త కదా తీగ. ఇప్పుడే ఇదే సంవత్సరం స్టార్ట్ అయింది. ఇటు సైడ్ ఎప్పుడు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒకసారి రోడ్డు పక్కన తెంపినాం, గుర్తుందని. ఇక్కడ తెంపినాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ దాకా పోయి మళ్ళీ ఇటు వస్తుండు. లేదని, తీగ లేదని బైక్ అయితే అక్కడ పెట్టినాము. చూసిరా, ఇగో మొన్న టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, మొన్న ఇక్కడికే మేము వచ్చింది. చూస్తురా, కుక్కలు కూడా బాగున్నాయి. ఇక్కడ భయం అవుతుంది అవి వేట కుక్కల్లా ఉన్నాయి. ఇక్కడ చెట్టుకైతే కొన్ని దొరికినాయి. మంచిగానే ఉన్నాయి, సరిపోతాయి. ఒక పావు కిలో అయితే దగ్గర పావు కిలో కావచ్చు. ఇవెక్కడి మళ్ళా బయట వాతావరణం.